అందరికీ నమస్కారం. గుడ్ డే మార్నింగ్. ఈరోజు మనం డేజై కంపెనీలోని అద్భుతమైన ప్రోడక్ట్ డెమో చూద్దాం. మరి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన ఇళ్లలో మహిళా మూర్తులు మహిళా తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడే ప్రోడక్ట్ అండి. మరియు వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళకి తెలియకుండానే వాడడం వల్ల వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. మరి ఆ ప్రోడక్ట్ ఏంటో, ఆ డెమో ఏందో మనం ఒకసారి చూద్దాం. చాలా వరకు మనం బయట వాడే ఏదైతే ప్రోడక్ట్ ఉన్నాయో అవి దాదాపుగా 90% కెమికల్స్ తోటి మన ముందుకు వస్తున్నాయండి. ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా మన ముందుకు వస్తున్నాయి. కాబట్టి మంచి చెడు అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అది వాడదగినదా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం డెమో అనేది చూద్దాం. థ్యాంక్ యూ. ముందుగా మనం ఒక 2 గ్లాసులు తీసుకుందాం. ఇప్పుడు మనం చేసే డెమో వచ్చేసి డిటర్జెంట్. ఓకే అండి, అంటే ప్రతి ఒక్కరు డిటర్జెంట్ లిక్విడ్ లేదా డిటర్జెంట్ బార్ అనేది యూజ్ చేస్తాం. మరి ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే బట్టలు ఉతకడానికి యూజ్ చేస్తామండి. చాలా ఏం చేస్తాం, బట్టలు ఉతకడానికి యూజ్ చేస్తాం. మరి బట్టలు ఉతకడానికి యూజ్ చేస్తూ పాటు మనం కూడా అనేకమైన మన హెల్త్ను అనేది ఖరాబ్ చేసుకుంటున్నాం. మరి దానికి సంబంధించి మనం చూద్దాం. ఇక్కడ కూడా ఒకటి మనకు టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. మనం మన ఇంట్లో షాపులలో కొనుక్కొని మనం వాడుతున్నాం. మరి ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, చూస్తున్నారు కదా, పేరు చెప్పాను, మీరే చూసి చదువుకోండి. ఓకే, ఇప్పుడు మనము వీటిని టెస్ట్ చేద్దాం. అంటే ఏ విధంగా పనిచేస్తుంది, బట్టలపైన మురికి పోగొడుతుందా, లేకపోతే ఇది వాడడం వల్ల మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, మరి ఇది న్యాచురలా లేదంటే కెమికల్ యూజ్ చేశారా, ఇది వాడడం వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనం డెమోలో చూద్దాం. థ్యాంక్ యూ. ముందుగా వాటర్ తీసుకుందాం. దీనిలో సగం వాటర్ తీసుకున్నాం. ఓకే, రెండిట్లలో వాటర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ లిక్విడ్ ఏదైతుందో మనం కలుపుదాం. జస్ట్ ఇది ఏంటంటే మనం టెస్ట్ చేయడానికి, అంటే ఇది మనకి ఏ విధంగా పనిచేస్తుందని తెలుసుకోవడానికి. ఓకే, లిక్విడ్ ఇందులో పోసాం. ఇది వచ్చేసి డేజై అయిందండి, మన కంపెనీ. ఇది బయట అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చే ప్రోడక్ట్. ఈ సర్ఫ్ అనేది మనం ఓకే దీంట్లో వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ 2 కలిపేసాం కదండి. ఇప్పుడు ఈ 2 కెమికల్ యూజ్ చేశారా లేదా అనేది మనం టెస్ట్ చేయడానికి మనం వాడేది ఏంటంటే పసుపు అనేది వాడతామండి. ఈ పసుపు అనేది ఏం చేస్తుందనంటే మనకు ఇందులో ఎప్పుడైతే కెమికల్స్ తోటి లేదంటే సున్నం తోటి ఇది కలిసినప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విషయం అనేది ప్రతి ఒక్కరు మీరు చూస్తారు. మరి ఏ విధంగా చేంజ్ అవుతుందో ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఈ పసుపు అనేది వేద్దాం ఇందులో కొద్దిగా. ఓకే, దీంట్లో వేద్దాం. ఇది బయట అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చే ప్రోడక్ట్ అండి. ఒకసారి చూద్దాం ఏమవుతుందో చూద్దాం. అబ్జర్వ్ చేస్తున్నారు కదా, పసుపులాగా ఉంటే అది న్యాచురల్ అండి. ఎప్పుడైతే పసుపు అనేది కలర్ చేంజ్ అవుతుందో, రెడ్ కలర్లోకి మారుతుందో, ఇలాంటి కలర్ చేంజ్ అయిందో అది కెమికల్స్ తోటి. మరి చూడండి, మీరే అబ్జర్వ్ చేస్తున్నారు కదా, డెమోస్ మీరు కళ్ళ ముందు మీరు అంత కావాల్సి మీరు కూడా లైవ్లో మీ ఇంటి దగ్గర డెమో అనేది చేసుకోవచ్చు అండి. చూశారు కదా, ఈ కలర్ అనేది చేంజ్ అవుతుంది. మరి ఎందుకు చేంజ్ అయింది కలర్? మనకు బయట దొరికే ఏదైతే అడ్వర్టైజ్మెంట్ దొరికితే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీంట్లో కెమికల్ కలుస్తుంది, దానితో పాటు సున్నం కలుస్తుంది. కాబట్టి
సున్నంలో ఎప్పుడైతే పసుపు కలుస్తుందో ఆటోమేటిక్గా రెడ్గా అనేది మారుతుంది. మరి దీనివల్ల మనకి ఏమవుతుందంటే బట్టలు ఉతకడం ద్వారా, మనం రెగ్యులర్గా ఉతకడం ద్వారా మన చెయ్యి స్మూత్గా అనేది కోల్పోతుంది. అనేకమైన చర్మ సమస్యలు రావడము, సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం కొని తెచ్చుకోవడం కంటే ప్రోడక్ట్ అనేది మనం చేంజ్ చేసుకొని వాడినట్లయితే మంచి మీకు బట్టల పైన మురికిని తొలగిస్తుంది. దాంతోపాటు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, చర్మ సమస్యలు రాకుండా, ఇంకే ఇతర ప్రాబ్లమ్స్ రాకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. ఓకే, డెమో చూశారు కదా, మీరే ఎంచుకోండి ఏ ప్రోడక్ట్ వాడాలనేది. మీ చాయిస్ అండి ఇది. థ్యాంక్ యూ. జై భారత్.